విశాఖలో నరేంద్ర మోడీ పర్యటన జరగబోతోంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా విశాఖపట్నం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే కనుక ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఇవాళ సాయంత్రం సభ జరగబోతోంది. ప్రధాని మోడీ పర్యటన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాలన్నీ మొత్తం అంతటి కూడా తమ అధీనంలోకి తీసుకుంది. ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ అంతా కూడా అధీనంలోకి తీసుకున్నారు. మొత్తం మన ఇక్కడ పోలీసులు మోహరించిన విజువల్స్ చూడవచ్చు. మొత్తం 5,000 మందికి పైగా పోలీసులు ఇక్కడ మోహరించి ఉన్నారు. ఇందులో 32 మంది ఐపీఎస్ అధికారులు స్పెషల్గా వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ డిప్యూటేషన్లో ఉన్నారు. అలాగే 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డిఎస్పీలు, 180 మంది సిఐలు, 400 మంది ఎస్ఐలు కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఉన్నారు. మొత్తం అందరూ కూడా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ పక్కన ఎస్పీ అట్టాడు బాపూజీ ఉన్నారు. అలాగే చుట్టుపక్కల మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈ ప్రతి దగ్గర అంటే దాదాపుగా అడుగు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అయితే నియమించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల పాటు అంటే ఇవాళ రేపు అయితే కనుక ఒడిశా పర్యటన ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీది. అలాగే ఎల్లుండి అయితే కనుక మిగతా ఏర్పాట్లు అయితే కనుక ఇక్కడ ఉండే ఏర్పాట్లు అయితే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో తీసుకుంటే కనుక ఇవాళ మధ్యాహ్నం 12:30 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. 12:30 తర్వాత అంటే కొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చేసే అవకాశం ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకుంటారు. దీని తర్వాత వీళ్ళందరూ కూడా రోడ్ షో ఉంటుంది. ఇక్కడ దాదాపుగా మనకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద నుంచి రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైఓవర్ నుంచి రోడ్ షో తర్వాత అందరికీ అభివాదం చేసుకుంటూ మోడీ సభా ప్రాంగణానికి వస్తారు. ఇదే సభా ప్రాంగణం. దీని తర్వాత ఏయూ లోపల ప్రాంగణం అంతా కూడా సభా ప్రాంగణం ఉంటుంది. ప్రస్తుతం లోపలికి ఎవరిని కూడా అలౌ చేయనివ్వట్లేదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఓన్లీ ఎవరైతే ప్రత్యేకమైన పాస్లు కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రం లోపలికి ఇదివరకే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమందిని ఎవరైతే లోపలికి వెళ్ళాలో వాళ్ళందరినీ లోపలికి కూడా అనుమతించారు. మొత్తం చూసుకుంటే కనుక ఇవాళ సాయంత్రం వరకు అంటే దాదాపు 8 గంటల వరకు ఇదంతా కూడా పూర్తిగా పోలీసుల కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడా కూడా ఎవరికంటే ఈ ఒక చిన్న చీమ చిడుక్కుమన్నా కూడా పోలీసులు తెలిసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే కనుక ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. ఏదైనప్పటికీ సాయంత్రం 5:30కి ఈ మీటింగ్ తర్వాత ప్రధాన నరేంద్ర మోదీ మీటింగ్ తర్వాత మొత్తం అంతా కూడా ఒక కొలుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం భద్రతా ఏర్పాట్లన్నీ కూడా కొంచెం వీడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ సాయంత్రం 5:30 తర్వాత ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం తర్వాత ఇక విశాఖపట్నం నుంచి నరేంద్ర మోడీ సాయంత్రం ఐఎన్ఎస్ డాగాకి విమానం ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 తర్వాత విశాఖపట్నానికి నరేంద్ర మోడీ వస్తారని సమాచారం ఉంది. అలాగే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు విశాఖపట్నం వచ్చారు. వాళ్ళని తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఏదేమడికి వాళ్ళతో పాటు రోడ్ షోలో పాల్గొని అంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కూడా రోడ్ షోలో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ మీటింగ్కి వస్తారు. మీటింగ్ వచ్చి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తం అభివృద్ధి పనులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇవాళ మొత్తం జాతికి అంకితం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సాయంత్రానికి మొత్తం అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేయడానికి పోలీసులు అయితే సంసిద్ధంగా వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ సాయంత్రం 5:30 తర్వాత ఈ మీటింగ్ అయితే ఉండే అవకాశం ఉంది.